హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకైతే చాలామంది ఏసీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కొన్ని చిన్న చిన్న భయాలు అనేవి ఉంటాయి అన్నమాట. మనం కస్టమర్ ఇంటికి వెళ్ళినప్పుడైతే మనం ప్రశాంతంగా దీనికైతే మనం ముందు వర్క్షాప్లో అనేది మీరైతే కొద్దిగా అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఆ భయాలన్నీ పోవడానికైతే మన స్టూడెంట్స్ సహకారంతో అయితే మనం కొన్ని వర్క్షాప్లు అయితే మనకి మొత్తం ఏపీ మరియు తెలంగాణలో కూడా కొన్ని వర్క్షాప్లు అయితే ఉండడం జరిగింది. ఇది మన చైర్మన్ సార్ని కూడా అడగడం జరిగిందనమాట. ఆయన కూడా ఓకే అన్నారు. అయితే ఆ వర్క్షాప్లో అయితే మీకు కొంత స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాంతోపాటు ఫుడ్ గిడ్డు అంతా కూడా మీకైతే ఫ్రీ అనేది ఉంటుందన్నమాట. ఇక ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనమైతే ఆ వర్క్షాప్కి వెళ్ళి మనం పని చేసుకోవచ్చు. అలాగే మీకు వర్క్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే కనుక ఆ వర్క్షాపుల్లో మీరు పర్మనెంట్గా కూడా వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అలా మీకైతే ఆ పర్మనెంట్గా చేసుకునేటప్పుడు శాలరీ కానీ అలాగే పీస్ వర్క్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ రకంగా చేసుకోవచ్చు. సరే, ఈ విషయాల గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే మీరైతే మార్నింగ్ 6 to 9 కానీ అలాగే ఈవినింగ్ 6 to 9 కానీ మీరైతే కాల్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఏసీ సర్వీసింగ్ అనేది మనం ఎలా చేసుకోవాలి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఏంటంటే మొత్తం అంటే ఇండోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్ ఇవన్నీ కూడా కంప్లీట్ రిమూవ్ చేసేసి ఏసీ సర్వీసింగ్ అనేది చెయ్యాలి. అసలు అలా చెయ్యాలా, లేదంటే మనం కవర్ సర్వీస్ చేయొచ్చా, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే ఏసీలో సర్వీసులు చాలా రకాలు ఉన్నాయన్నమాట. మనకి నార్మల్ సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. నార్మల్ సర్వీస్ అంటే మనం బ్రష్తో క్లీన్ చేసేసి మనం వాటర్ తీసుకుని బ్రష్తో అయితే మొత్తం మనం మ్యాట్లు ప్లస్ ఎవాపరేటర్ అనేది మనం బ్రష్తో అనేది క్లీన్ చేస్తాం. అదైతే నార్మల్ సర్వీస్ అనేది ఉంటుంది. ఈ నార్మల్ సర్వీస్ అనేది కస్టమర్ వాడకాన్ని బట్టి ఉంటుంది అనమాట. మనం ఎవ్రీ 3 monthsకి అయితే 90 daysకి ఒకసారి అయితే నార్మల్ సర్వీస్ అనేది చేయించుకోవాలి. ఎయిర్ ఫిల్టర్లు అలాగే మనకి ఎవాపరేటర్ కూడా నార్మల్గా క్లీన్ చేయించుకోవాలన్నమాట. ఇది ఒక సర్వీస్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి కవర్ సర్వీస్ అనమాట. కవర్ సర్వీస్ అంటే మనకి దాన్నే మనం వాటర్ సర్వీసు, వాటర్ గన్ సర్వీసు అంటాం. ఈ సర్వీస్ చేసేటప్పుడు మనమైతే కవర్ అయితే వేసి చక్కగా నీట్గా మనమైతే సర్వీస్ చేయడం జరుగుద్ది. ఇప్పుడు నేనైతే కవర్ సర్వీస్ అనేది చేస్తున్నాను అనమాట. చూడండి, మనం మెయిన్ ఏంటంటే కొద్దిగా ఓపిక్గా జాగ్రత్తగా అసలు ఏదైనా ఒక ఎయిర్ కండిషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్క్రూస్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి దాంట్లో అనేది మనం అయితే చూడాలి ఫ్రెండ్స్. చూసి ఆ స్క్రూస్ అయితే మనం జాగ్రత్తగా రిమూవ్ చేసి మనకి ఎక్కడన్నా లాక్స్ అంటే కొన్ని ఏసీలు ఏంటంటే టాప్లో లాక్స్ అనేవి ఉండడం జరుగుద్ది అనమాట. కొన్ని ఏసీల్లో కనుక లాక్స్ ఏమి లేకుండా స్క్రూ సిస్టమ్ అనేది ఇవ్వడం జరుగుద్ది. మనకి మినిమం ఫ్రంట్ అనేది 3 to 5 స్క్రూస్ అనేది ఉండడం జరుగుద్ది. 3 to 5 స్క్రూస్ అనమాట. కొన్నిటికి 6 స్క్రూస్ కూడా ఇవ్వడం జరుగుద్ది. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా రిమూవ్ చేసి మనమైతే బ్యాక్ సైడ్ ఉన్న లాక్స్ అనేది ఓపెన్ చేసి ఇలా అయితే నీట్గా తీయాలన్నమాట. మనం ఎలాంటి లాక్లు ఎరగొట్టకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే కస్టమర్ దగ్గర మన మీద ఉన్న ఇది అనేది పోయిద్ది అనమాట. అంటే కస్టమర్కి ఈయన ఎడబెడ చేస్తాడు, ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. ఇవి చూడండి ఫ్రెండ్స్, రోలర్లో అయితే విపరీతంగా ఆ రోలర్లో ఇలా బ్లాక్ అయిపోతే ఫ్రెండ్స్ మనకు అసలు కూలింగ్ అనేది సరిగ్గా రాదు. ఇది కూడా చూడండి, ఎవాపరేటర్ అంతా కూడా బాగా మట్టి పట్టేసింది అనమాట. దీని మూలన ఏమవుతుందంటే కంప్లీట్ ఆ బ్లాక్ అయిపోయి అది అక్కడ కూలింగ్ అనేది వచ్చినప్పుడు ఈ బ్లోయర్ బయటికి ఆ ఎయిర్ని బయటికి త్రో చేయక అదంతా కూడా ఏమవుతుందంటే వాటర్గా మారిపోయి బయటికి వాటర్ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఆ కూలింగ్ అనేది ఎయిర్ ఫ్లో అనేది బయటికి రాదనమాట. అంటే రూమ్లోకి చిల్నెస్ రాదు. ప్లస్ ఏమవుతుందంటే మనకి టెంపరేచర్ మాత్రం 25కి 26కి వచ్చేస్తుంది అనమాట. ఎందుకు అంటే సెన్స్ చేస్తూ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ రూమ్ టెంపరేచర్ సెన్సార్ అలాగే కాయిల్ సెన్సార్ 2 ఉంటాయి. ఇవైతే సెన్స్ చేసి రూమ్లో టెంపరేచర్ వచ్చినట్టే చూపించింది, కానీ రూమ్లో టెంపరేచర్ అయితే మన డౌన్ అనేది అవ్వదనమాట. ఎందుకంటే రూమ్ టెంపరేచర్ సెన్సార్ అక్కడే ఉండడం వల్ల ఆ ప్రాంతంలో వరకు మాత్రమే ఆ సెన్స్ అనేది చేయడం జరుగుద్ది అనమాట. ఇలా చేసినప్పుడు మనకైతే అంత కూల్నెస్ అనేది అనిపించదు. ఆ లోపల మనకి మెయిన్ ఏంటంటే 2 ఫ్రెండ్స్, ఎవాపరేటర్, బ్లోయరు నీట్గా బాగుండాలన్నమాట. ఎయిర్ ఫిల్టర్లు కూడా క్లీన్గా ఉంటే మనకి ఆ ఎయిర్ తీసుకోవడం అలాగే మనకి బయటికి త్రో చేయడం, ఈ టైంలో ఎవాపరేటర్ అనేది చిల్లుగా ఉంటే మనకైతే కనుక కంప్లీట్ ఆ రూమ్ అనేది చాలా త్వరగా కూల్ అవుద్ది. అలాగే పవర్ సేవింగ్ కూడా చాలా అవుతుంది ఫ్రెండ్స్. పవర్ సేవింగ్ అనేది కంప్లీట్ అవుద్ది. మనం ఇవి చేసుకునేటప్పుడు ఏంటంటే మనం జాగ్రత్తగా లాక్స్ అయినవి ఓపెన్ చేసి మెయిన్ ఇంపార్టెంట్గా మనకైతే పీసీబీ బోర్డుకి మంచి కవర్స్ అనేది అంటే కవర్ అనేది మనం అయితే వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వీడియోలో చూపించినట్టుగా ఆ కవర్స్ మంచి కొనుక్కుంటే మనకి కవర్ అనేది ఎంత ఉండదు ఫ్రెండ్స్, ఒక 5 రూపీస్ అనేది ఉంటుంది. కొద్దిగా పెద్ద కవర్ తీసుకుని అంటే డిజిటల్ డిస్ప్లే అంటే మన డిస్ప్లే టైప్ కానీ ఇలా ఉంటే పీసీబీ బోర్డుకి అలాగే ఆ డిస్ప్లేకి కూడా కంప్లీట్ సరిపోయేంత ఏసీ నీట్గా
దాన్ని కంప్లీట్ కవర్ ప్యాక్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డిస్ప్లే దగ్గర వాటర్ మనకి ఏమన్నా చెమ్మలాగా స్వెట్టింగ్ అనేది ఉన్నా సరే ఆ డిస్ప్లే బ్లింక్ అవ్వడం. ఎందుకంటే కస్టమరు ఏ ఇష్యూ వచ్చినా ఆయన ఫీల్ అయిపోతాడు. ఎందుకంటే సరిగ్గా చేయలేదన్న భావన అనేది వచ్చేస్తుంది అనమాట. అందుకని మనకైతే కనుక కరెక్ట్గా పర్ఫెక్ట్గా డిస్ప్లేకి కవర్ ప్యాక్ అనేది చేయాలన్నమాట. నేనైతే వీడియోలో చూపించినట్టు చేస్తే కనుక అసలు మనం వెనక్కి తిరిగి చూసే పర్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ బోర్డులు ఎప్పుడు ఏ బోర్డ్స్ కూడా మనం దాన్ని అయితే తడపకూడదు. మనం ఎలా చేసినా కానీ తడవదు ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా చక్కగా ఉంటుంది అనమాట. నీట్గా కవర్ ప్యాకింగ్ అనేది చేసేసుకుంటే అసలు ఒక్క చొక్క కూడా ఏమీ పడదు. అలాగే మనం చేసేది ఏంటంటే ఎవాపరేటర్ క్లీన్ చేస్తాం కాబట్టి మనకైతే చక్కగా ఎవాపరేటర్ వరకు క్లీన్ చేసుకుంటాం కాబట్టి దాని దగ్గరికి వాటర్ అయితే కలుపుకోలేదు. ఒకవేళ వాటర్ వెళ్ళినా కూడా మనకి నీట్గా ప్యాక్ చేసుకుంటే ఒక్క చొక్క కూడా పడదనమాట. ఇవి చూడండి, నేను వీడియోలో చూపించినట్టు మనకైతే ఎలాంటి ఇష్యూ రాదు. ఎన్ని చేసినా సరే ఒక్కటి కూడా మిస్ అవ్వదనమాట. మెయిన్ కవర్ ఏదో సరిపడిన కవర్లో, అంటే ఏదో చిన్న చిన్న కవర్లో ఏదో క్యారీ బ్యాగులు లాంటివి అవన్నీ రైట్ వే కాదు ఫ్రెండ్స్. మంచి కవర్ తీసుకోవాలన్నమాట. 5 రూపాయలు ఉంటుంది, మనకి హాయిగా ఉంటుంది అనమాట. అంతేగాని ఏదో కవర్ క్యారీ బ్యాగ్ లాంటిది ఒకటి తగిలిచ్చేస్తే ఆ దాంట్లోంచి ఏదో కొంచెం నేల చల్లండి ఏంటంటే చిన్న మిస్టేక్ వల్ల మనకి చాలా ఇబ్బంది అనేది కలిగింది. మెయిన్ ఏంటంటే మనకి వర్క్ కూడా ఏంటంటే పూర్తిగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేయన్ని ఇన్వర్టర్ మోడల్స్ మూలన మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలంటే మనకి కాస్త ఫుల్ అంటే మనకి పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే దాంతోపాటు ఏంటంటే మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి చక్కగా మన స్టూడెంట్స్ సినిమా అంటూ వర్క్షాప్స్ అనేది మనకైతే నెలకొల్పడం జరిగిందనమాట. చక్కగా వాళ్ళైతే స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫుడ్ హాస్టల్ ఇస్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, మనం అయితే క్లీన్ చేసాం. ఫస్ట్ రౌండ్ అనమాట ఇది. ఫస్ట్ రౌండ్లో చూడండి అసలు చాలా దారుణం మురిగ్గా అంటే మనకి ఎలా ఉందంటే ఒక డ్రైనేజీ ఎలా ఉందో అలా అంత డస్ట్ అనమాట. రోలర్లో విపరీతంగా డస్ట్ అనేది పడడం జరిగింది ఫ్రెండ్స్. ఇంత దారుణంగా పడితే ఇంకేమీ కూలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, మనకైతే దాదాపు ఒక 60 to 70% అయితే ఫస్ట్ రౌండ్లో మొత్తం క్లీన్ అనేది ఎవాపరేటరు. అలాగే మనకి దాంతోపాటు ఏంటంటే బ్లోయర్ కూడా చూడండి, బ్లోయరు అండ్ ఎవాపరేటరు రెండు కూడా మనకి 60 to 70% అయితే క్లీన్ అనేది అయింది. లోపల దాదాపు 60% అయితే పోయిందనమాట. నీట్గా చూడండి దాదాపు అయింది. ఇప్పుడు ఇది తర్వాత మనం సెకండ్ రౌండ్లో మనకి ఇక కంప్లీట్ ఆ 20% అంటే 90% అయితే మనం అయితే క్లీన్ చేయడం జరుగుద్ది అనమాట. టోటల్ మనం అయితే 90% క్లీన్ అవుద్ది. ఇక్కడ ఏంటంటే కవర్ సర్వీస్లో ఎవాపరేటర్ కానీ తర్వాత మనకి బ్లోయర్ కానీ 90% అయితే క్లీన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకో 10% అనేది ఏంటంటే ఎవాపరేటర్ బ్యాక్ సైడ్ అంటే లోపల సైడ్ అయితే కొంచెం మట్టి అయితే మిగిలిపోద్ది అనమాట. మనం ఎంత చేసినా కానీ మిగిలిపోద్ది. అయితే దాని గురించి అని చెప్పి మనం అయితే యూనిట్ మొత్తం ఓడదీయలేం ఫ్రెండ్స్. ఎందుకు అంటే యూనిట్ మనకి టైము చాలా, యూనిట్ ఓడదీసి మళ్ళీ ఫిట్ చేసుకోవడం తగిలించుకోవడం ఇదంతా కూడా మనకి టైం అనేది చాలా పోయిద్ది. దాంతోపాటు ఏంటంటే మనకి మెయిన్ ప్రాబ్లం కొత్తగా ఫీల్డ్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది. అలాగే ఫ్లేరింగ్ దగ్గర వీళ్ళైతే ఎంత టైట్ వేయాలి అనేది కొద్దిగా, అంటే మనకి హాఫ్ ఇంచ్ అయితే ప్రాబ్లం లేదు, హాఫ్ ఇంచ్ కానీ 5/8 కానీ ఇబ్బంది లేదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఇబ్బంది పడతారంటే 1/4 దగ్గర అయితే మనకి ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. 100% కూడా కొత్త వాళ్ళు 1/4 దగ్గర ఇబ్బంది పడతారు. ఎందుకు అంటే వీళ్ళు మామూలుగా తెలియదు ఏంటంటే మినిమం ఎంత టైట్ అనేది వాళ్ళ హ్యాండ్కి తెలియదు అనమాట. అంటే కొద్దిగా కొత్తలో తెలియదు. దాని మూలన ఎందుకంటే వీళ్ళు భయంతో ఏం చేస్తారంటే కొద్దిగా ఓవర్ టైట్ వేసేస్తారు. ఓవర్ టైట్ వేసినప్పుడు ఫ్లేరింగ్ అయితే కొట్టేస్తారు ఫ్రెండ్స్. మనం కనుక ఇలా టోటల్ యూనిట్ మొత్తం ఓపెన్ చేసి క్లీనింగ్ అయితే చేస్తారు, తప్ప నో ప్రాబ్లం. ఈ క్లీనింగ్ అయితే పర్ఫెక్ట్గా చేసేస్తారు. ఎందుకంటే టైమింగ్లో అన్నీ తెలుస్తాయి కాబట్టి మనం హార్జెంటల్గా చేయాలా, వర్టికల్గా చేయాలా, అసలు ఎలా చేయాలి, గన్ సర్వీస్ ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి క్లీనింగ్ అయితే నో ప్రాబ్లం ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా చేస్తారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మొత్తం అవుట్డోర్ ఇండోర్ యూనిట్ బయటికి తీసి క్లీన్ చేసేటప్పుడు ఏం జరుగుద్దంటే ఫిట్టింగ్ చేసేటప్పుడు ఇలా ప్రాబ్లం అనేది ఇష్యూ వస్తుంది. అలా కాక ఇప్పుడు పైపులు అనేది వెనకాల ర్యాట్ ఎలకలు ఏవి రాకుండా మనం అయితే వైట్ సిమెంట్ అనేది పెట్టేస్తాం. పెట్టినప్పుడు మన టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో అదంతా పగలగొట్టి బయటికి తీసి ఏంటి మళ్ళీ వైట్ సిమెంట్ పెట్టుకుని ఇదంతా మరి చాలామంది అయితే కొంతమంది అయితే చెప్తున్నారంట ఫ్రెండ్స్, అంటే ట్రైనింగ్ సెంటర్లు కానీ అలాగే కొంతమంది చేసేవాళ్ళు కానీ మరి వాళ్ళే అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే మరి వాళ్ళకి అది రైట్ అని అనిపిస్తుందేమో, మనకైతే తెలియదు. అయితే యూనిట్ క్లీన్ అవుతుందా అంటే అవుతుంది ఫ్రెండ్స్, 100% అవుతుంది. సీనియర్స్ అయితే మరి అలా చేస్తారేమో ఫ్రెండ్స్. మేమైతే నేను ఇప్పుడు 26 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్న, 26 ఏళ్ళ నుంచి ఫ్యాకల్టీగా ప్లస్ నేను సర్వీస్ ఇంజనీర్గా కూడా 26 ఏళ్ళగా ఇందులో ఉండి ఎన్నో 45 కోర్సులు ప్రాక్టీస్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నాను ఇన్ని సంవత్సరాలుగా.
ఎప్పుడు ఫుల్ సర్వీస్ అంటే మనకి దాన్ని ఫుల్ సర్వీస్ అంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం ఓపెన్ చేసి రిమూవ్ చేసి చేసేదాన్ని కంప్లీట్ ఫుల్ సర్వీస్ అంటారు. ఆ ఫుల్ సర్వీస్ ఎప్పుడు చేస్తామంటే ఇల్లు మారేటప్పుడు కానీ వాళ్ళకి చెప్తాం అనమాట. అంటే అప్పుడు ఎలాగో ఇండోర్ అవుట్డోర్ ఓడ తీసేస్తాం, మళ్ళీ ఇన్స్టాల్ చేసేటప్పుడు అంటే అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు, లేదా వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతుంటే మేడం ఎలాగో యూనిట్ తీసాం కాబట్టి దీన్ని సర్వీసింగ్ చేయించుకుంటే మీరు హాయిగా అక్కడికి వెళ్ళి వేసుకోవచ్చు, మీకైతే పర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్పి అలా మనం ఎప్పుడు చేస్తాము అంటే వాళ్ళు ఏదైనా హౌస్ చేంజ్ అయ్యేటప్పుడు లేకపోతే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎలాగో మనం రిమూవ్ చేస్తాం కాబట్టి అన్ఇన్స్టాల్ చేస్తాం. అలాగే ఇన్స్టాల్ చేసే ముందు లేదా అన్ఇన్స్టాల్ చేసి వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయేటప్పుడు మనమైతే ఈ సజెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. కొంతమంది అయితే అలా చేయించుకుంటారు చాలామంది, అది రైట్ వే అని నా ఆలోచన ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా వెనకమాల వైట్ సిమెంటు చేసింది పగలగొట్టేసి తర్వాత ఇదంతా కూడా ఇండోర్ అవుట్డోర్ ఓపెన్ చేసేసి శుభ్రంగా క్లీన్ చేసి ఇదంతా రైటే ఫ్రెండ్స్. కానీ ఇదంతా ఎంత పని ఉంటుంది, అలాగే కొత్త వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, నేనైతే మొత్తం 90% అయితే కంప్లీట్ మన బ్లోయర్ కానీ అలాగే ఎవాపరేటర్ కానీ కంప్లీట్ చేశాను అనమాట. నెక్స్ట్ మనకైతే 100% ఒక బ్యాక్ సైడ్ ఏదో కొంచెం ఉండే డస్ట్ తప్ప మిగతా అయిపోతుంది అనమాట. ఇలా క్లీన్ చేసుకుంటే మనకైతే ఎయిర్ ఫ్లో కానీ ఇక డైలీ వాడేవాళ్ళు అయితే 6 నెలల సర్వీస్ అనేది అవసరం లేదు ఫ్రెండ్స్. లేదు ఇయర్లీ 4 months వాడేవాళ్ళు అయితే ఇయర్కి ఒకసారి చేసుకుంటే సరిపోద్ది అనమాట నీట్గా. ఇలా మనమైతే 2 times చేసి అలాగే మనకి మిగతా ఈ పైన ఉన్న కవర్ కానీ అలాగే స్వింగ్ ప్లేట్స్ కానీ తర్వాత మనకి ఎయిర్ ఫిల్టర్స్ కానీ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి శుభ్రంగా వాటినైతే కొంచెం ఆరబెట్టేసి చక్కగా నీట్గా తెలుసుకుని మనమైతే ఎక్కించేసుకోవచ్చు అనమాట నీట్గా. మనకు మనిషి అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. నేనైతే సింగిల్గా ఇప్పటివరకు నాకు 53 years అయినా కానీ నేను దాదాపు 26 సంవత్సరాలుగా ఏసీ సర్వీసింగ్ కానీ వాషింగ్ మెషిన్ మనకి డ్రమ్ సర్వీస్ కానీ ఏదైనా నేను సింగిల్గా చేయటం నా బాగా ఇష్టం ఫ్రెండ్స్. ఖాళీగా ఉంటే ఖచ్చితంగా నీట్గా సింగిల్గానే చేస్తాను అనమాట. మనిషితో అయితే నా పని లేదనమాట, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. అలాగే నేను అంటే మనకి ఇలా కొత్త వాళ్ళు అయితే కనుక కంప్లీట్ అలా రిమూవ్ చేయడం అయితే మంచిది కాదు ఫ్రెండ్స్, నా ఒపీనియన్ అనమాట. కొంతమందికి మొత్తం పీకేసి చేయడం అంటే వాళ్ళంటే బాగా సీరియస్ అయి ఉంటారు ఫ్రెండ్స్. మొత్తం పీకేసి మొత్తం తర్వాత వాళ్ళు చేస్తాకి, ఎందుకంటే కస్టమర్ కూడా అంత ఎఫర్ట్ పెట్టలేదు ఫ్రెండ్స్. మనమైతే ఏసీకి వచ్చి 1200 to 1500 తీసుకుంటాం అనమాట. అతను అంతకన్నా అంటే మనం చేసే ఇండోర్ అవుట్డోర్ క్లీన్ చేయడానికి 12 to 1500 తీసుకున్నప్పుడు మనం ఇన్స్టాలేషను అన్ఇన్స్టాలేషను కూడా చేసి మళ్ళీ సర్వీసింగ్ చేస్తే మనకైతే ఈ పని అంతా చేయడానికి కనీసం 2 hours ఖచ్చితంగా పడుతుంది అనమాట. ఓడదీసి బిగించడానికి ప్లస్ సర్వీసింగ్కి 2 hours అయితే ఖచ్చితంగా పడుతుంది అనమాట. నేనైతే కనుక మనం ఇదైతే ఈ సర్వీస్ అయితే మనం 1 hourలో చేసామన్నమాట, గంటలో చేసాను. 1 hour దీనికి కేటాయిస్తే మనకైతే ఆ అమౌంట్కి సరిపోద్ది. అలా అది కాకుండా మళ్ళీ వెనకమాల వైట్ సిమెంట్ అవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అదైతే మరి నాకైతే పెద్దగా కరెక్ట్ అని అనిపిది. ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఫ్లేర్ నట్లు బిగించేటప్పుడు అయితే కొన్ని 1/4 దగ్గర అయితే ఫ్లేర్ కట్ అయిపోవడం, అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎంత టైట్ అయ్యాలి అనేది తెలియదు ఫ్రెండ్స్. వాళ్ళు కొద్దిగా నలగాలన్నమాట. ఒక 6 నెలలకు కానీ పూర్తిగా నలుగుతారనమాట, తెలిసిపోద్ది అనమాట. ఒక 4-5 తప్పులు చేస్తారు. అది కాక ఏంటంటే మనకి ఇక్కడ ట్రైనింగ్ డైరెక్ట్ ఇన్స్టిట్యూట్లో తీసుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకైతే తెలుసు అనమాట. వాళ్ళు స్టార్టింగ్ నుంచే జాగ్రత్త పడతారు. ఏదో అయితే 1-2 చిన్న తప్పులు చేసినా కవర్ చేసేసుకోగలరు. ఎందుకంటే రెఫ్రిజరెంట్ లీక్ అవ్వకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నీ వాళ్ళకైతే తెలుస్తాయి అనమాట. అదే కనుక కొత్త వాళ్ళు ఎక్కడ ఏదో కొన్ని చాట్ల మేస్త్రి దగ్గర చేసిన వాళ్ళు ఇలా ఆ మేస్త్రులు అన్నీ చెప్పకపోవడం వల్ల ఏంటంటే కొన్ని వాళ్ళకి తెలియదు, చిన్న తప్పులు చేస్తారు. అందుకని టోటల్ రిమూవ్ అనేది రైట్ వే కాదని నా నమ్మకం ఫ్రెండ్స్. అయితే అది ఎవరిష్టం. ఏసీ అయితే సర్వీసింగ్ అనేది బాగానే ఉంటుంది, కానీ అది మనం అన్ఇన్స్టాల్ ఇన్స్టాల్ 2 పనులు చేయాలి, అలాగే మనం సర్వీస్ చేయాలి. దానికన్నా ఇదైతే కనుక 90% క్లీన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ 10% కోసం అదంతా పీకేసి మనం అంతా క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక్కోసారి ఏంటంటే పైపులు ఆ బెండింగ్ అంటే స్ప్రింగ్స్ దగ్గర మళ్ళీ దాన్ని స్ట్రైట్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అప్పుడు పించ్ అయిపోయే ప్రమాదాలు ఉంటాయి. అంటే ఓల్డ్ ఏసీలు ఉంటాయి, ఇవన్నీ పైపులు పించ్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బోల్డ్ అన్నీ ఈ 25 సంవత్సరాల్లో చాలా చూసున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ ఆ పించ్ అయిపోయి కట్ చేసుకుని బ్రేజింగ్ చేసుకుని ఇవన్నీ చేసున్నాం అనమాట. ఎందుకంటే ఆ తప్పులు అయితే ఎవరో చేయొద్దు ఫ్రెండ్స్. దయచేసి టోటల్ రిమూవ్ అనేది చేయొద్దు. కవర్ సర్వీస్ అనేది చక్కగా చేసుకోండి. మనకైతే మనం రూపాయి ఇంటికి ఎత్తుకెళ్ళాలి, కానీ ఆడి దగ్గరే మన డబ్బులు జేబులో పెట్టి గ్యాస్ ఏదన్నా మనకు రిప్రజెంట్ అనేది పోతే మనం అదంతా వేసుకుంటే ఏంటంటే కొత్త వాళ్ళు
డిస్టర్బ్ అయిపోతారు ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్త వాళ్ళు ఒకసారి ఇదంతా చాలా పెద్ద చాకరీ పని అన్న ఫీల్ అయిపోతారనమాట. ఇదైతే రైట్ వే కాదనమాట. ఇదైతే అందరూ అర్థం చేసుకోవాలి. ఇలా మనం ఏంటంటే చక్కగా నీట్గా సర్వీస్ చేసేసుకుని మనమైతే ఆ డోర్స్ అవి బిగించేసుకుని చక్కగా మనం ఇలా కవరు ఫిట్టింగ్ ఇవన్నీ తీసేసి మనమైతే నీట్గా చేసుకుంటే మంచి ఎయిర్ ఫ్లో అనేది వస్తుంది. తర్వాత ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే మీరు ఎవరైనా సర్వీసింగ్ ఇన్వర్టర్ ఏసీలు చేసేటప్పుడు మాత్రం దయచేసి బ్లోయర్ అనేది గన్ సర్వీస్ చేసేటప్పుడు బ్లోయర్ అనేది చాలామంది అలాగే గన్ను పెట్టి కొట్టేస్తూ ఉంటారు. ఆ బ్లోయర్ అనేది బాగా స్పీడ్గా రన్ అవ్వడం అనేది జరుగుద్ది. దాని మూలాన బిఎల్డిసి మనకి బ్లోయర్ ఫ్యాన్ మోటార్లు ఉంటే కనుక ఒక్కొక్కసారి పీసీబీకి రివర్స్ సప్లై వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. ఆ రివర్స్ సప్లై వెళ్ళిపోయేటప్పుడు ఒక్కొక్కసారి పీసీబీలో మనకైతే ఇష్యూ అనేది రావడం జరుగుద్ది అనమాట. పీసీబీలో ఇష్యూ మనకి స్పీడ్గా తిరిగిపోయేటట్టు చేయకూడదు అనమాట. మనమైతే కొద్దిగా చేత్తో పట్టుకుని ఆపి మనమైతే మొత్తం 3 రోస్ అయితే ఉంటాయి అనమాట. 3 రోస్లో మనమైతే చక్కగా ఒక చాట మనం ఏలైతే ప్రెస్ చేసి పట్టుకుని చక్కగా 3 రోస్లో కొట్టుకుంటే కొద్దిగా వదిలితే నీట్గా అయిపోద్ది ఫ్రెండ్స్. అసలు మనకి ఏ బాధలు ఉండవు. మనం వర్క్ చేయొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే తెలుసుకుని చేయాలన్నమాట. ఇష్టం వచ్చినట్టు ఆ గన్ అది బ్లోయరు తిరుగుతున్నా సరే కొట్టేస్తే దాదాపు మీ టైం బాగుంటే ఓకే, లేదు ఏదన్నా బాగోపోతే కొన్ని సమయాల్లో అయితే మనకి బోర్డు అయితే పీసీబీ బోర్డు షార్ట్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే రివర్స్ సప్లై అనేది వెళ్ళిద్ది అనమాట. మీరు కొట్టేటప్పుడు బీప్ అంటే మనకి కీక్ అని మనకైతే పీసీబీలో బోర్డులో బజర్ అనేది మోగుతూ ఉంటుంది. అది మీకేంటంటే రివర్స్ సప్లై అనేది బిఎల్డిసి ఫ్యాన్లు ఉంటే రివర్స్ సప్లై అనేది వెళ్ళిపోద్ది అనమాట. ఏసీ మనకి అలా డీసీ మోటార్లు కాకుండా ఏసీ మోటార్ అయితే ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఇన్వర్టర్లు ఎక్కువగా దాదాపు 90% బిఎల్డిసి మోటార్లు వచ్చేస్తాయి. కొన్నిటికి అవుట్డోర్లో వస్తాయి కానీ ఇండోర్లో దాదాపు బిఎల్డిసి మోటార్లు రావడం జరుగుతుంది అనమాట. అందుకని మీరైతే ఎట్టి పరిస్థితుల్లో అలా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కొంతమందికి నాకెంతవరకు జరగలేదు, అలా జరగలేదు, ఇలా జరగలే అని చెప్తూ ఉంటారు. అది నా సజెషన్ అయితే కొంచెం జాగ్రత్తగా మనమైతే మరీ తిరిగిపోకుండా. ఎందుకు ఫ్రెండ్స్ అంత రిస్క్ ఎందుకు? దాన్ని బై అని తిరుగుతూ వల్ల ఉపయోగం అయితే ఏముండదనమాట. మనకు కావాల్సిందంటే బ్లోయర్లో నీట్గా క్లీన్ అవ్వడం. ఆ క్లీన్ చేయడానికి మనం ఏం చేయాలో చేయాలి కానీ ఎందుకు దానివల్ల ఏం ఉపయోగం లేదనమాట. దయచేసి ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సమ్మర్లో అయితే ఏసీ సర్వీసింగ్లు మినిమం 100 సర్వీసులు అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఒక చాట 5 ఏసీలు 6 ఏసీలు అలా మేమైతే చాలా అపార్ట్మెంట్స్లో అలా చేసాము. అలా మీరు చేసుకుంటే ఒక 100 ఏసీలు ఈజీ ఫ్రెండ్స్. సమ్మర్లో మనం ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుద్ది. మనకి మార్చి, ఏప్రిల్, మే, జూన్ అండి 4 నెలల్లో ఈజీగా మనమైతే నెలకి ఒక 25 అయితే సర్వీస్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా 100 ఏసీలు చేసుకున్నా కాస్త మనకైతే ఆ డబ్బులు పక్కన వేసుకుంటాకి లేకపోతే ఏమైనా స్పేర్స్ కొనుక్కుంటాకి కూడా మనకు మంచి ఇదిగా ఉంటాయి అనమాట. అలాగే మిగతా వర్కులు వాషింగ్ మిషన్, రెఫ్రిజిరేటర్ ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఏసీ సర్వీసింగ్ చేసేటప్పుడు అయితే ఇలా నీట్గా మనమైతే చక్కగా సర్వీసింగ్ చేసుకుని వాటినైతే నీట్గా బీచ్ చేసుకుంటే మనకి అసలు ఎలాంటి ఇష్యూ రాదు ఫ్రెండ్స్. మెయిన్ సర్వీసింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అవుట్డోర్ సర్వీస్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మనం జాగ్రత్తగా చూసుకుని ఓన్లీ కండెన్సరు అలాగే మనకి ఆ ఫ్యాను ఏం మోటార్ ఉందో చూసుకోవాలి. అన్నిటిని పీసీబీ బోర్డును కూడా తడిపేయడం, ఇష్టం వచ్చినట్టు బ్లోయర్ అనేది కొడితే అవుట్డోర్ పీసీబీ కూడా మనకి ఆ వాటర్ మూలాన షార్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకని మీరైతే మన వీడియోలో మీకైతే అవుట్డోర్ యూనిట్ సర్వీసింగ్ నేనైతే ఎలా చేస్తున్నాను అనేది మీకైతే దాన్ని కూడా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరైతే ఇలా నీట్గా ఏసీ సర్వీసింగ్ అనేది చేసుకోవాలన్నమాట. 53 సంవత్సరాలు వచ్చి నేనే చేయగలిగింది మీరు కుర్రోళ్ళు చేయలేకపోతాం పెద్ద ఇదేం కాదనమాట. మీకు ఎవరికి కూడా వర్క్ అనేది రాపడం అనేది ఏముండదు ఫ్రెండ్స్. మనకైతే తర్వాత నిమిషానికి 1 డిగ్రీ అనేది తగ్గిపోవాలి ఫ్రెండ్స్. అంటే 1 మినిట్కి 1 డిగ్రీ అనమాట. అలా తగ్గాలన్నమాట. ఇవ్వండి మనకి 31 నుంచి మనకైతే తక్కువ వస్తుంది. మనకి ఇలా నిమిషానికి 1 డిగ్రీ చొప్పున తగ్గితే రెఫ్రిజరెంట్ అనేది బాగున్నట్టే. రెఫ్రిజరెంట్ మనకైతే వాల్యూస్ అనేది మనకి ఆల్రెడీ గేజ్ల్లో తెలుస్తాయి కాబట్టి అది కూడా మనం ఒకసారి చెక్ చేసి చూసుకోవాలన్నమాట. గ్యాస్ సర్వీస్ మనం సర్వీసింగ్ చేసినప్పుడు ఒకసారి చూసి కస్టమర్కి కూడా మనం ఎంత పిఎస్ఐ అనేది మనకు తగ్గింది ఏంటి అనేది చూసుకోవాలి. మనం అందరూ కూడా 25 డిగ్రీలు అయితే వాడుకోండి ఫ్రెండ్స్. చక్కగా కంఫర్ట్గా ఉంటుంది. అధికంగా మరి 20, 18 వాడద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.